తెలంగాణ సంస్కృతి జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానముందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి పేరుతో దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో దసరా సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయుధ పూజలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ సిబ్బంది ఆయుధాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ చిత్రపటానికి తుపాకులకు పూలమాల వేసి హారతి ఇచ్చారు రేవంత్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం. తెలంగాణ సంస్కృతి జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానముందన్నారు సీఎం రేవంత్. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి పేరుతో దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు దసరా నిదర్శనంగా నిలుస్తుందన్నారు. విజయదశమి సందర్భంగా తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్టు తెలిపారు సీఎం. పండుగకు సొంతూరు కొండారెడ్డిపల్లి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం సొంతూరులో దసరా సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కొండారెడ్డిపల్లికి వెళ్లిన సీఎం రేవంత్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి గజమాల వేసి పూల వర్షం కురిపించారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేశారు సీఎం రేవంత్. ఆ తర్వాత స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటికి చేరుకున్నారు. కోటమైసమ్మ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు సీఎం. గ్రామంలోని జమ్మి చెట్టు దగ్గర నిర్వహించిన పూజల్లో పాల్గొనేందుకు గ్రామస్తులతో కలిసి కాలినడకన వెళ్లారు సీఎం. అక్కడ మనవడితో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి కాలినడకన ఇంటికి వెళ్లారు. ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులందరికీ అభివాదం చేశారు. కొండారెడ్డిపల్లిలో దసరా సెలబ్రేషన్స్ పూర్తయ్యాక కొడంగల్కు వెళ్లారు సీఎం రేవంత్. కొడంగల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఉదయం హైదరాబాద్ లంగర్ హౌస్ బాపుఘాట్లో నిర్వహించిన గాంధీ జయంతికి సీఎం హాజరయ్యారు. మహాత్ముడి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సేవలను గుర్తు చేశారు. సత్యం, అహింస వంటి వాటిని మానవాళికి గాంధీజీ అందించారన్నారు.